తరం అంతా కూడా ఈ కాలంలో ఉన్న వాళ్ళంతా ప్రశ్నలు వేసేటప్పుడు ఎవరి విషయంలో ఆ ప్రశ్న వేస్తున్నారనేది ఆలోచన చేయరు. ఉదాహరణకి కృష్ణుడు గోపికలతో ఆడాడు అనుకోండి, ఇది మహా అధర్మం కదండి అని వెంటనే ప్రశ్న వేస్తాడు. అందుకే విషం శంకర భూషణం. విషం తాగడం శివుడికి చెల్లుబాటైంది, నీకు నాకు చెల్లుబాటు అవుతుందా? గోవర్ధనగిరిని ఎత్తడం శ్రీకృష్ణ పరమాత్ముడికి చెల్లుబాటైంది. ఇంద్రుణ్ణి అలా నిలబెట్టి ఇంద్రుడి గర్వాన్ని అణచడం కృష్ణ పరమాత్ముడికి చెల్లుబాటైంది. బ్రహ్మగారంతటి వాడు కృష్ణుడి మహత్తును చూడాలని ఆయన గోపగణాన్నంతా దాచేస్తే బ్రహ్మని కూడా మాయ చేయడం కృష్ణ పరమాత్ముడికే చెల్లింది. అంతమంది గోపికలతో ఒక్కొక్క కృష్ణుడిగా కనబడుతూ తన లీలని చూపించడం కృష్ణ పరమాత్ముడికే చెల్లింది. చిన్న నోటిలో విశ్వరూపాన్ని తల్లికి చూపించడం కృష్ణుడికే చెల్లింది. యుద్ధరంగంలో అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించడం కృష్ణుడికే చెల్లింది. అలాంటి కృష్ణ పరమాత్ముడు ఎన్ని దివ్యలీలలు చేశాడు. భాగవతంలో చెబుతాడు, 3 కోట్ల సైన్యాన్ని కృష్ణ పరమాత్ముడు సంహారం చేశాడని చెప్తాడు ఆయన చేసిన యుద్ధంలో. అలాంటి కృష్ణుడు గోపికలతో ఆడాడు అని మనం ఆడాలి అని చూడకూడదు. కృష్ణ లీల వేరు, ఆ రాసక్రీడ వేరు. ఎందుకు ఈ మాట చెప్పడం